కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం అన్నారు. ఏలూరు నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడి శీలం మాట్లాడుతూ జిల్లాలో 51 మంది సభ్యులతో జిల్లా కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, గ్రామీణ స్థాయిలో కూడా పార్టీ కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంగా ఉందని తెలిపారు. మహిళలకు పార్టీలో మరింత ప్రాధాన్యం కల్పించి అధిక సంఖ్యలో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐసిసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సంస్థాగతంగా మరింత బలపడేలా కృషి చేయాలని జిల్లా నాయకత్వానికి సూచించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారు 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో కలిసి జిల్లా కాంగ్రెస్ ఏ రకంగా మనం గ్రామానికి చేర్చటం, గ్రామంలో ప్రతి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయటం, ప్రతి మున్సిపాలిటీలో వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది చర్చించుకున్నాము వివరంగా. రెండోది, ప్రతి బూత్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు ఓటర్ల జాబితా సవరణ అనేటువంటి పేరుతో ఓటర్లను కొత్తగా చేర్చేవారిని, ఉన్నవారిని తీసేసేది, లేకపోతే మరణించిన వారిని తొలగించడంతో పాటు కొన్ని తప్పులు జరిగినాయి కొన్ని రాష్ట్రాల్లో. రైతు కూలీలు వారి పెన్షన్లు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, వేరువేరు అంశాలు ఇవన్నీ కూడా పరిశీలిస్తే జగన్ గారి టైంలో దళితులకు ఉన్న స్కీములన్నీ తీసివేయడం జరిగింది, సప్లా నిధులు దుర్వినియోగం జరగడం జరిగింది. అదే కాకుండా చాలా చాలా కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. రేపు ఒకవేళ నియోజకవర్గాలు పెరిగినా మాకు సమర్థులైన మహిళలు కావాలి, ఎన్నికల కొరకు మీరు కూడా నిలబడాలి. రెండోది, యువకులారా మీరు యూత్ కాంగ్రెస్ వాళ్ళతో చేర్చండి, యూత్ కాంగ్రెస్ని బలపరచండి. ఇవాళ యూత్ కాంగ్రెసే రేపు ఏలూరు జిల్లా నాయకులు అని చెప్పి మనవి చేసుకుంటూ, ప్రత్యేకంగా 7 నియోజకవర్గాల సమన్వయకర్తలకు, మండల అధ్యక్షులకు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, పెద్ద నాయకులు, సీనియర్ నాయకులందరికీ అండ్ జిల్లా అధ్యక్షుడు రాజనాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, వచ్చే 6 నెలల్లో మీకు తేడా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ పెరుగుతుంది. నేనేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పడం అది చాలా తప్పు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి నుంచి చాలా మెరుగైన పరిస్థితికి వస్తాం. మేము లేకుండా ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయలేని స్థితికి తీసుకురావడం ధన్యం అని చెప్పి లేచి నిలబడి ఒక 10 మందిని పోగు చేసిన రోజు రాహుల్ గాంధీ గారు వస్తారు, ప్రియాంక గాంధీ గారు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళే కాదు, సీనియర్ నాయకులు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కేరళ నుంచి కావచ్చు, తమిళనాడు గురించి కావచ్చు, మాకున్న నాయకులందరూ వస్తారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి కూడా నాయకులు వస్తారు. శ్రీమతి షడ్మారెడ్డి గారి నాయకత్వంలో డెఫినెట్గా మేము పనిచేస్తాం, ముందుకు వెళతాం అనేటువంటి ధైర్యం మా దగ్గర ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు సరి చేసుకుంటాం. అండ్ సైమల్టేనియస్లీ యూ ఆల్ ఆర్ అవేర్ దట్ SIR is ongoing in Andhra Pradesh. Appointments of BLA 1 and BLA 2 is highly of great importance, because you would have seen in special intensive revision in other states how injustice has been done to the true voters. Some of the genuine voters have been removed without their knowledge from their booth, and some people who are not actually voters also, they have been added. So BLA 1 and BLA 2 appointments is equally important, and we are trying for that across Andhra Pradesh. Secondly, you all are aware about the NEET chaos which has happened across India, where this year almost 22 lakh students have suffered. This leakage of exam over a period of 10 years, where almost 79 papers have leaked and 48 have been reconducted,
I will request from your platform to all the students in Ellur district, please scan this. This opens a website, My Education, My System, My Justice, My Fight. So Rahul Gandhi ji and all of us are inviting the students, please give us your inputs of how you want the education system of India to be, because it is your right and it is government's responsibility to give you a economical education system which is sustainable and doesn't play with the future of you. Let's fight together for the నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే మేము అనుకున్నామో మరి గ్రామ కమిటీలో ముందు కనీసం మండల కమిటీల్లో అందరినీ ఫిల్ చేసుకుంటాకు, అదేవిధంగా డివిజన్ కమిటీలు అన్నీ ఫిల్ చేయమని ఒక ఈ నెలాఖరు లోపల అన్నీ ఫిల్ చేయడానికి అందరూ అభిప్రాయాలు తీసుకున్నాం. అందరం కూడా కలిసి అంటే పదవి ఎవరో ఏం పదవి చేసినా మనం ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా గ్రామాల్లో కూడా గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టమైతేనే ఈ మనకి అవకాశం ఉంటుందని. ఎందుకంటే గతంలో ఉన్న ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తాకి పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే రాహుల్ గాంధీ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై